హాయ్, నేను మీ రోహిణి కృష్ణ, అకాడమిక్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు నేను ఎడ్యుకేషనల్ సిస్టమ్ నౌడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మధ్య చాలా వరకు స్కూల్స్ ఎలా తయారయ్యాయంటే ఎవ్రీ స్టూడెంట్ లేదా స్టూడెంట్స్ అసలు వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో లేదో చూసుకోవట్లేదు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసుకోవట్లేదు, అసలు వాళ్ళకి అర్థమవుతుందా లేదో కూడా చెక్ చేసుకోవట్లేదు. బట్ వితౌట్ నాలెడ్జ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, అసలు రీడింగ్ రైటింగ్ కూడా వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవట్లేదు. ఎంత ఘోరం అంటే ఒక స్టూడెంట్, నా దగ్గరకు వచ్చిన ఒక స్టూడెంట్ అసలు రీడింగ్ రాదు, స్పెల్లింగ్స్ రావు, అసలు ఒక లైన్ కూడా చదవడం రాదు. స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఆ స్టూడెంట్ని ఎవ్రీ ఇయర్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి నష్టము? స్టూడెంట్దే. పేరెంట్స్ ఫీజెస్ కట్టేస్తున్నారు, కానీ స్కూల్స్ కూడా పాస్ చేసేస్తున్నారు. అన్నీ ఎలా పాస్ అవుతున్నాడు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్స్ అ మిరాకిల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెక్ చేస్తే ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ బీ చెకింగ్ ద స్టూడెంట్, అసలు ఎక్కడ దాకా ఉన్నాడు, ఎలా రాస్తున్నాడు, ఎలా రీడింగ్ చేస్తున్నాడు అన్నీ చెక్ చేసుకుంటాను. నేను స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ చేస్తాను. సో స్క్రీనింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి రీడింగ్ అసలు రావట్లేదు, అసలు రైటింగ్ కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. కానీ ఆ అబ్బాయి అసలు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అనేది ఎవరికి అర్థం కాదు. టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ పేరెంట్స్కి నేను స్క్రీనింగ్ చేసిన తర్వాత రిజల్ట్ చెప్పాలి కదా, దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ చైల్డ్ అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అవును మేడం, మా అబ్బాయి ఏం చదవలేకపోతున్నాడు, స్కూల్లో చూస్తే పాస్ అయిపోతూ ఉన్నాడు, కానీ మా అబ్బాయి చూస్తే ఏం చదవలేకపోతున్నాడు అని మీ దగ్గర జాయిన్ చేశాను అని అన్నాడు. మరి నా దగ్గరకు వచ్చే ముందు పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఎందుకు అడగట్లేరు? నేను చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పోయి లైవ్లో అడిగితే వాళ్ళు అంటున్నారు మా దగ్గర బాగానే చదువుతున్నారు. మరి బాగా చదివితే ఏది చూపించండి, లేదు కదా. వాళ్ళ బాబుని లైవ్లో వాళ్ళ టీచర్స్ ముందు లేదా ప్రిన్సిపల్ ముందు బుక్ పెట్టి చదవమంటే చదవలేకపోయాడు, కానీ హయ్యర్ క్లాసెస్ పాస్ అయిపోయాడు. ఎవ్రీ స్కూల్ ఇదే చాలా తప్పు చేస్తుంది. ఒక స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగాడా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొన్ని స్కూల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఒక స్టూడెంట్ లోవర్ లెవెల్లోనే ఉన్నప్పుడు, స్టార్టింగ్ బిగినర్ లెవెల్లోనే ఉన్నప్పుడు చదవగలుగుతున్నాడా, రాయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేయండి. చెక్ చేస్తుంటే అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది ఏ లెవెల్లో ఉన్నారు అని. ఎవ్రీ పేరెంట్ అసలు చూసుకోవట్లేరు, ఆ క్రాస్ చెకింగ్ చేసుకోవట్లేరు. ఎందుకంటే చేసుకోకుండా వాళ్ళ క్లాస్లో పాస్ చేసేస్తున్నారు, స్కూల్లో పాస్ చేసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే మా అబ్బాయి అన్నీ పాస్ అయిపోతున్నారు అనే డైలమాలో ఉన్నారు. కానీ రియాలిటీకి వస్తే స్టూడెంట్స్కి ఏమీ రావట్లేదు, నాలెడ్జ్ రావట్లేదు. మరి మార్క్స్ ఎట్లా వస్తున్నాయి? పోనీ నాలెడ్జ్ సంగతి పక్కన పెడితే బుక్లో ఉన్నది బట్టి కొట్టి చదవడానికి కూడా వాళ్ళకి రావట్లేదు. మరి అలాంటి వాళ్ళకి 10/10 జీపీలు అసలు 60%, 70% ఎలా వస్తున్నాయో నాకైతే పెద్ద అది మిస్టరీ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఎవ్రీ పేరెంట్కి నేను ఇదే చెప్తున్నా, ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ చైల్డ్. బికాజ్ మేము యాజ్ అ ట్యూటర్గా మేము నేర్పించిన, స్కూల్లో వాళ్ళు నేర్పించిన అసలు మీ చైల్డ్కి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రావట్లేదో
take a minimum of half an hour time at least in a day and please cross check, because మీరు బిగినర్ లెవెల్లోనే చెక్ చేసుకోకపోతే 9th దాకా చెక్ చేసుకోలేరు. ఇంకా చేసుకోకుండా 10thలో పాస్ అవ్వమంటే ఎలా అవుతారు? స్కూల్లో 9th వరకు పాస్ చేసేస్తూ ఉన్నారు, 10thలో ఎలా పాస్ అవుతాడు? బయట వాళ్ళు కదా కరెక్షన్ చేసేది, ఎక్స్టర్నల్స్ కదా. ఇంటర్నల్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళు పాస్ అయిపోయారు, కానీ ఎక్స్టర్నల్స్ ఉన్నప్పుడు ఎలా పాస్ అవుతారు? సో మై humble request to every parent and the schools to not give a false information about the students. And parents, please cross check your child's knowledge every day, a half an hour off. Thank you.